హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తలవంచి ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, అల్పులము అయోగ్యులము, ఎందుకు పనికిరాని మా కోసము అయ్యా విడిచిపెట్టకూడని భాగ్యమైనటువంటి ఆ దేవుని సింహాసనం విడిచి ప్రభువా ఒక మట్టి శరీరంలో భూమి మీదకి దిగి వచ్చావు నాయన. నిన్ను నీవు రిక్తుడిగా చేసుకున్నావు, దీనుడిగా చేసుకున్నావు, నా కొరకు అవమానాలు భరించావు, దెబ్బలు తిన్నావు, ఆఖరికి ఈ రక్తాన్ని కార్చి ప్రాణాన్ని ఇచ్చావు ప్రభువా. తద్వారా నాయన మూల రక్షించావు ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తీర్చగలము నాయన. ఇదిగో నాయన, నువ్వు ప్రేమించావు కనుకనే ఇదిగో ప్రభువా మేము ప్రేమిస్తున్నాం చెప్పగలుగుతున్నాం ప్రభువా. నిజానికి ఆ మాట మేమంతటా మేము చెప్పలేము, కానీ ప్రభువా మీరు మా పట్ల చూపిన ప్రేమ దాన్ని చెప్పగలుగుతుంది ప్రభువా. ఆ తండ్రి, అందుకొరకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా స్తుతులపై ఆశీనుడు కండి ప్రభువా. మా హృదయాల్లోకి రండి ప్రభువా. మా హృదయాల్లో నివాసం ఉండండి ప్రభువా. నా హృదయాన్ని యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరే రండి నాయన. అయ్యా, మా హృదయాన్ని మీరు ఆక్రమించండి ప్రభువా. అయ్యా, మా హృదయంలో నివాసం ఉండండి ప్రభువా. క్రీస్తుకు కలిగిన మనసును మాకు దయచేయండి ప్రభువా. క్రీస్తు స్వారూప్యమును సంఘము పొందుకొనును గాక ప్రభు. అయ్యా, ఈ వాక్యముతో అయ్యా మాకు ఉదక స్నానం చేయించండి ప్రభు. ముడత, మచ్చ, డాగు, కళంకం లేనటువంటి ఒక పరిపూర్ణ వధువుగా అయ్యా మీ సంఘమును మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. క్రీస్తు శరీరంలో ఎలాంటి లోపం లేనిదై అయ్యా అది పరిపూర్ణమైనదిగా ఉంటుందని అయ్యా ప్రభువా అందులో మమ్మల్ని ఒక భాగంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన ఇదిగో ప్రభా, ఈ ఫ్యామిలీ మీటింగ్స్ ని ప్రభువా, ఈ కుటుంబ కూడికలను నాయన నువ్వు ఎందు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నావు ప్రభువా, ఆ ఉద్దేశం నెరవేరినట్లుగా తండ్రి అయ్యా నా తండ్రి ఈ 3 కూటాలను మాట్లాడి ఉన్నావు ప్రభువా. అలాగే 4వ కూటంలోకి అయ్యా మమ్మల్ని అడుగు పెట్టించావు నాయన. అయ్యా, అల్పుడను అయోగ్యుని ప్రభువా, నేను మాట్లాడేది ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవము కలిగిన దేవాన్ని వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీవు మాట్లాడితే మా జీవితాలు మార్పు చెందుతాయి ప్రభువా. నీవు మాట్లాడితే మా కుటుంబాలు కట్టబడతాయి ప్రభువా. కనుకనే మీరే రంగం మీదకి రండి నాయన. మీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన, అజ్ఞానంతో జ్ఞానం లేక ప్రభువా అయ్యా మేము కొట్టుమిట్టాడుతున్నాం ప్రభువా. అనేక సమస్యలు మేము బందీలుగా ఉన్నాం తండ్రి. అయ్యా, మీ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ యొక్క ఓనా తండ్రి అండర్స్టాండింగ్ ని ప్రభువా, మీ యొక్క గ్రహింపును మాకు దయచేయండి ప్రభువా. కృప చూపమని ఇదిగో నాయన, చదువుకున్న వాక్యం నుంచి లేఖనం నుంచి మీరే మాతో మాట్లాడమని
మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో చాలా సంతోషం. మరి దేవుని కృపను బట్టి ఫ్యామిలీ మీటింగ్స్ మరి చివరి కోటానికి వచ్చాం. సో మరి దేవుడే ఈ 3 కోటల్లో దేవుడే మాట్లాడాడు. అలాగే 4వ కోటంలో కూడా దేవుడే మాట్లాడతానని నమ్ముతున్నాను. ఆమేన్. మీరందరూ కూడా మరి ఈ కోటల ద్వారా దీవించబడుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన కుటుంబాలు దేని ద్వారా కట్టబడాలంటే మనుషుల మాటల చేత కాదు, మనుషుల ఆలోచన చొప్పున కాదు, కానీ దేవుని మాట ద్వారా కట్టబడాలి. హల్లెలూయా. కాబట్టి అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రేరేపణ ఇచ్చింది దేవుడే. ఆమేన్. దాన్ని జరిగిస్తున్నది దేవుడే. అనేక ఆటంకాలు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి, అయినా సరే దేవుడు దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు, కుటుంబాలను దేవుడు కడతాడు. ఆమేన్. మంచిది. మరి వాక్యాలకు వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రకటన. మరి రేపు 3వ తారీఖు సాయంకాలం మరి సహోదరుడు జోసెఫ్ గారి గృహంలో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడుతుంది. సో దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా సహోదరుడు ఆహ్వానిస్తున్నారు. సంఘం అంతా కూడా మరి రేపు సిద్ధపడి సాయంకాలము 7 గంటలకి మరి సహోదరుడు జోసెఫ్ గారి ఇంటి వద్ద కూడుకోసంగా ప్రభుపేట చేస్తా ఉన్నాను. దానికోసం మీరు ప్రార్థన చేయండి, కూటం కోసము. ఆ కూటంలో మరి దేవుడు మాట్లాడేలాగన, అలాగే సహోదరుడు కుటుంబాన్ని దేవుడు దీవించేలాగన మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆమేన్. రైట్. సో వాక్యాలకు వెళ్దాం. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో అంశం ఏంటి అంటే ద సెక్యూరిటీ ఆఫ్ సబ్మిషన్. అంటే లోబడులో ఉన్న సెక్యూరిటీ అంటే భద్రత. ఆమేన్. లోబడులో ఉన్న భద్రత. సో ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు ఖచ్చితంగా మనకి భద్రత వస్తుంది. ఆమేన్. అయితే మరి గత 3 కోటాల్లో మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం? కుటుంబం లేదంటే వివాహం వెనక ఉన్నటువంటి ఉద్దేశం. మొదటి మెసేజ్ వివాహం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వివాహం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఎందుకు చేసుకోవాలి? వివాహం ఆమేన్. ఎందుకు చేసుకోవాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏంటి దేవుని చిత్తం? ప్రేమించడం దేవుని చిత్తం. ఇంకా వెరీ గుడ్. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకముగా ఉండటమే మ్యారేజ్, వివాహం యొక్క ఉద్దేశం. ఆమేన్. సో వాళ్ళిద్దరు కూడా వేరువేరుగా కాదు, వాళ్ళిద్దరు కూడా ఏకముగా ఉండటమే మ్యారేజ్ యొక్క ఉద్దేశమైనది. అది కనుక బ్రేక్ అయిందంటే ఆ మ్యారేజ్ ఫెయిల్ అయినట్టే. ఆమేన్. మధ్యలో ఎన్ని గొడవలు రావచ్చు, ఎన్ని విభేదాలు రావచ్చు, విడిపోయారా ఆ మ్యారేజ్ విఫలమైంది. కలిసి ఉన్నారా, ఎన్ని గొడవలు ఉండొచ్చు వాళ్ళ మధ్యలో, కానీ వాళ్ళు జీవితాంతం కూడా కలిసి ఉన్నట్లయితే ఆ మ్యారేజ్ సఫలమైంది అన్నారు. హల్లెలూయా. కాబట్టి వివాహం యొక్క ఉద్దేశము ఆ ఏదైనా తోటలో దేవుడు ఆదాము నుంచి అవ్వను వేరు చేసిన తర్వాత మరలా అవ్వని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరిని కూడా ఏకంగా చేసి అంటున్నాడు. ఆదాము అంటున్నాడు, ఇదిగో నా శరీరంలో శరీరం, నా మాంసంలో మాంసం, ఎముకలో ఎముక, నరులోంచి తీయబడింది కాబట్టి ఈమె నారి అనబడును. ఇక మీద వీళ్ళిద్దరు ఇరువులు కాదు, కానీ వీళ్ళిద్దరు కూడా ఏక శరీరము. ఎందుకంటే తన తండ్రిని విడిచి పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారిరువురు కూడా ఏక శరీరమైంది. హల్లెలూయా. అలాగే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ మర్మము గొప్పది. ఆమేన్. సో భార్యాభర్తల మర్మము గొప్పది. ఏంటి ఆ మర్మం అంటే వాళ్ళిద్దరూ ఒకటే అన్న మర్మం. ఆమేన్. సింపుల్. భార్యాభర్తల మర్మం గొప్పది. ఏంటి అంత గొప్పదనం దానిలో అని అంటే వాళ్ళిద్దరూ చూడటానికి ఇద్దరుగా కనపడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే. ఆమేన్. సో కాబట్టి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడమే వివాహం యొక్క లక్ష్యమైనది. హల్లెలూయా. ఆ తర్వాత రెండవ వర్తమానంగా మరి దేని గురించి మనం మాట్లాడుకున్నాం? నాయకత్వం.
అంతేనా? హెడ్ ప్రాపర్ హెడ్షిప్, అంతేనా? ప్రాపర్ హెడ్షిప్, సరైనటువంటి నాయకత్వం. ఆమేన్. సో నాయకత్వం సరైనదిగా ఉండాలి. సో ఎప్పుడు సరైనదిగా ఉంటుంది నాయకత్వం? క్రీస్తుని వెంబడించినప్పుడు, క్రీస్తు వాక్యానికి లోబడి ఆ నాయకుడు వెంబడించినప్పుడు అతని నాయకత్వం సరైనదిగా ఉంటుంది. అతని నాయకత్వం కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వించబడతారు. ఒకవేళ ఆ నాయకుడు కనుక దేవుని వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోతే, దేవుని వాక్యానికి లోబడటానికి ఇష్టపడకపోతే, తన కుటుంబం, తన కింద ఉన్నటువంటి కుటుంబం కావచ్చు, తన కింద ఉన్నటువంటి సంఘం కావచ్చు, సఫర్ అవుతుంది, బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రాపర్ హెడ్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి, సరైనటువంటి నాయకత్వము ఉండాలి. ఆమేన్. అలాగే మరి మూడవ వాక్య భాగంగా మనం దేని గురించి మాట్లాడుకున్నాం? నాయకత్వంలో భద్రత కదా. దేని గురించి మాట్లాడాం? హెడ్షిప్, ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెడ్షిప్. అంటే నాయకత్వం ఉన్నటువంటి బాధ్యత, నాయకత్వంలో ఉన్నటువంటి బాధ్యత. అంటే నాయకత్వం ఉన్నప్పుడు అధికారం ఉంటుంది, కానీ అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఆమేన్. సో ఆ బాధ్యతని నెరవేర్చాలి. ఆ బాధ్యత నెరవేర్చడం కోసము నాయకుడు ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. కేవలం అధికారమే కాదు, బాధ్యత కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే వాళ్ళ కింద, ఆ అధికారం కింద ఉన్నారో వాళ్ళ గురించినటువంటి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? నాయకుడికి ఉంటుంది. ఆమేన్. కాబట్టి నాయకుడికి రెండంతల తీర్పు. తన కోసం లెక్క అప్పచెప్పుకోవాలి, తన కింద వాళ్ళ కోసం కూడా లెక్క అప్పచెప్పుకోవాలి. భర్త అయితే తన కోసము, అలాగే తన భార్య బిడ్డల కోసము లెక్క అప్పచెప్పాలి. అంటే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎందుకు తప్పులు చేశారు, వాళ్ళు ఎందుకు ఎలా చేశారు అంటే ఎవరు అడుగుతాడు? దేవుడు భార్య పిల్లల్ని అడగడు, భర్తని అడుగుతాడు. అలాగే సంఘంలో ఏదైనా తప్పు జరుగుతోంది అని అంటే నువ్వేం చేస్తున్నావు అని ఎవరు అడుగుతాడంటే దేవుడు సంఘ కాపరిని అడుగుతాడు. ఆమేన్. కాబట్టి బాధ్యత అనేది ఉంటుంది నాయకత్వం. ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ద సెక్యూరిటీ ఆఫ్ సబ్మిషన్, లోబడిలో ఉన్నటువంటి భద్రత. ఆమేన్. సో లోబడినప్పుడు భద్రత వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ఏమంటాడంటే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాల్లో, మీరు నన్ను వెంబడించాలి అని అంటే మీకున్నటువంటి సమస్తాన్ని కూడా మీరు విడిచిపెట్టాలి, మిమ్మల్ని మీరు త్యజించుకోవాలి. ఆమేన్. ఎవడైతే తన ప్రాణాన్ని రక్షించగోరుకుంటాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో నా నిమిత్తమో వాడు దాన్ని రక్షించుకుంటాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తులో నువ్వు ప్రాణాన్ని నిలుపుకోవాలంటే నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తుకి నీ ప్రాణాన్ని సమర్పించాలి. హల్లెలూయా. నీ ప్రాణం బ్రతకాలంటే, నీ ప్రాణం దక్కాలంటే క్రీస్తుకి నీ ప్రాణాన్ని సమర్పించాలా. ఆమేన్. అంటే యేసుక్రీస్తుకి నువ్వు సంపూర్ణంగా విధేయుడు అవ్వాలి, లోబడాలి. అప్పుడే నీ ప్రాణము దక్కుతుంది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటకి, ఆయన వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం లోబడుట గురించి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారు వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ పొందిరి. ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎవరురా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి ఏదైనా మిస్ అయ్యాను నేను? రైట్. సో ఇక్కడ ఒకసారి చదవండి. ఆయన మాటలు విని అన్నందుకు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడింది. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసింది? ఇదిగో నీ తండ్రియు నేనును
దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన చూడండి ఒక నిమిషం, యేసుక్రీస్తు శాస్త్రుల పరిస్థితులతో కూర్చొని దేవాలయంలో వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వయసు 12 సంవత్సరాలు కేవలం. సో 12 సంవత్సరాల వయసులో పిహెచ్డీలు డీడీలు చేసినటువంటి వాళ్ళతోటి కూర్చొని యేసుక్రీస్తు వాక్యాన్ని తర్కిస్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఏ పని నిమిత్తం అయితే వచ్చాడో ఆ పనిలో ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆ సమయంలో మరియమ్మ వచ్చి ఏమంటుందంటే, అయ్యా నేను మీ తండ్రి నీకోసం ఎదుగుతున్నాను అన్నది. అంటే మరియమ్మ వచ్చి ఏమంటుందంటే, యోసేపుని తన తండ్రి చేయాలని వస్తుంది. నిజానికి యోసేపు తన తండ్రి కాడు. ఆమేన్. ఎవరు తన తండ్రి అని అంటే దేవుడే ఆయన తండ్రి ఉన్నాడు. సో ఎప్పుడైతే మరియమ్మ తప్పు మాట్లాడిందో వెంటనే యేసు ప్రభువు అంటాడంటే, ఆమేన్, చదవండి, ఆయన మీరేమైనా వెతకచుంటుంది అదేనా, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా. ఆమేన్. సో మీ తండ్రి నేను వెతుకుతున్నాను ఆమంటే నాకు వెతుకుతున్నారు మీరు, నేను నా తండ్రి పని మీద ఉండాలని తెలియదా అంటే ఆయన వడ్రంగి పని చేస్తున్నాడు అక్కడ కాదు, వాక్యాన్ని తర్కిస్తా ఉన్నాడు, వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నా తండ్రి వడ్రంగి వాడు కాదు, నా తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వాక్యం ఎదుటికి ఏదైనా ఒక తప్పు వస్తుందో ఒక పొరపాటు జరుగుతుందో వెంటనే వాక్యం చేస్తాడు, దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఆమేన్. కాబట్టి యేసు దాన్ని కరెక్ట్ చేసి ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్పి చూడండి. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. చూడండి, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా. ఎవరైనా దేవుడు. ఆమేన్. ఆయనకి జ్ఞానం పొదువ. ఆమేన్. ఆయన సమస్తాన్ని కూడా ఎరిగిన దేవుడు. ఆయన స్వయంగా దేవుడు అయ్యుండి ఆయన తల్లిదండ్రులకి లోబడి ఉంటున్నాడు. తల్లిదండ్రులు అంటే ఏ గృహంలో అయితే దేవుడు ఆయన్ని పెట్టాడో ఉండాలని ఆ గృహంలో వాళ్ళు తల్లిదండ్రులను యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడే స్వయంగా వారికి లోబడి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఏం చూపిస్తున్నాడంటే మన పైన ఉన్నటువంటి అధికారానికి మనం లోబడాలి అని చూపిస్తాం. ఆమేన్. నిజానికి యోసేపు మరియమ్మలు అంత పవిత్రులా? యేసుక్రీస్తు కంటే పవిత్రమైన వాడు కాదు, యేసుక్రీస్తు కంటే జ్ఞానవంతులు కాదు, యేసుక్రీస్తు కంటే దేవుళ్ళు కూడా వాడు ఎక్కువ కాదు. నిజానికి యేసుక్రీస్తు వాళ్ళందరికంటే ఎక్కువ. అయినా సరే మీరు నాకంటే తక్కువ కాబట్టి నేను మీకు లోబడని చెప్పి అని అంటలేదు. ఆయన వాక్యానికి అనగా దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానానికి ఆయన లోబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా క్రీస్తువురా మన పైన ఉన్నటువంటి నాయకుడు నీకంటే తక్కువ ఉండొచ్చు, మన పైన ఉన్నటువంటి నాయకుడు నీకంటే తెలివి తక్కువ ఉండొచ్చు. ఆమేన్. మన పైన ఉన్నటువంటి నాయకుడు నీకంటే వాక్యత్వం లేనివాడే ఉండొచ్చు. అయినా సరే అతన్ని దేవుడు నాయకుడిగా పెట్టాడు కాబట్టి, హల్లెలూయా, దేవుడు అతని నాయకుడిగా పెట్టాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆ నాయకత్వానికి లోబడి ఉండాలా. ఎందుకంటే యేసు ప్రభువు స్వయంగా ఆ తల్లిదండ్రులకి అనగా నాయకత్వానికి ఆయన లోబడి ఉంటా ఉన్నాడు. ఆమేన్. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 13-18. 1 పేతురు 2వ అధ్యాయం 13 రెఫరెన్స్లు ఎక్కువ చూడాలి. సో కాబట్టి డిస్ట్రాక్ట్ అవ్వద్దు. 2:13-18. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి. చూడండి, ఇక్కడ బైబిల్ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కేవలం దేవుడికే లోబడి ఉండండి అని చెప్పట్లా. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకును అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది, అవి పెట్టింది మనుషులే, కానీ దానికి మనం లోబడాలి. హల్లెలూయా. ఈ లోకం ఉన్నప్పుడు నీకు ఈ లోకంలో ఒక మనిషి ఒక నాయకుడిగా ఉంటాడు నువ్వు జాబ్ చేసే దగ్గర. ఆమేన్.
సో అతనికి కూడా అతను పెట్టేటువంటి ఆజ్ఞలకు కావచ్చు, అతను పెట్టేటువంటి షరతులకు కావచ్చు, నువ్వు లోబడి ఉండాలి. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని వాక్యం చెప్తా ఉంది. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడి. ఆమేన్. దేవుడి నిమిత్తమే లోబడి ఉండాలి. అంటే నీ పైన ఉన్నటువంటి నాయకుడికి నువ్వు ఎందుకు లోబడాలి అని అంటే, నీ పైన ఉన్నటువంటి నాయకుడిని సంతోషపరచడానికి కాదు, నీ పైన ఉన్న నాయకుడికి మెప్పు పొందడానికి కాదు. మరి ఎవరు మెప్పు పొందడానికి? దేవుడు మెప్పు పొందడానికి. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, నీ పైన ఉన్నటువంటి నాయకుడికి నువ్వు లోబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ నాయకత్వాన్ని, ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరంటే స్వయంగా దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. రాజు అందరికీ అధిపతి అని, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వల్ల పంపబడిన వారికి లోబడి ఉండు. ఆమేన్. సో నాయకులు కనుక రాజు ఎవరైతే నాయకులుగా పెడతా ఉన్నాడో, ఆమేన్, సో నాయకులు రాజు ఎవరైతే నాయకులుగా నియమిస్తాడో వాళ్ళకి కూడా మీరు లోబడి ఉండాలి. ఆమేన్. అలాగే ఇంకా చెప్తున్నాడు, ఏదైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులైండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, ఆమేన్, దేవునికి దాసులమని లోబడి ఉండి. ఆమేన్. సో దేవునికి దాసులమని మనము లోబడి ఉండాలి. మీరు స్వతంత్రులే. మీరు ఎందుకు లోబడుతున్నారు? మీరు బానిసలేనా? కాదు. దేవుడు అంటాడు మీరు స్వతంత్రులే, మీరు స్వేచ్ఛాపరులే, మీరు బానిసలే కాదు, స్వతంత్రులై ఉండి. ఏమంటున్నాడు? స్వతంత్రులై ఉండి, బానిసలై ఉండి కాదు, స్వతంత్రులై ఉండి. అంటే మనం హెడ్షిప్ కి, ఒక నాయకత్వానికి మనం లోబడుతున్నాము అని అంటే దాని అర్థం నువ్వు బానిసని కాదు. ఆమేన్. నీ పైన పెట్టబడినటువంటి నీ భర్తకి నువ్వు లోబడుతున్నావు అంటే నువ్వు బానిసని కాదని అర్థం. నీ భర్త చెప్పే మాటకి నువ్వు లోబడు అని చెప్పి దేవుడు చెబుతున్నాడంటే నువ్వు బానిసగా ఉన్నావు ఆత్రికనే కాదని అర్థం. లేదంటే నువ్వు తక్కువ అతడు ఎక్కువ అని చెప్పి కాదు దాని అర్థం. ఆమేన్. దేవుడు ఆ విధంగా అతనికి అధికారము ఇచ్చాడు. కాబట్టి నీవు స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, ఆమేన్, దేవునికి దాసులమని లోబడి ఉండి. ఆమేన్. మీరేదో తప్పు చేశారు, దుష్టత్వం తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు మీరు ఆ అధికారం వచ్చి మీకు ఏదైనా శిక్ష విధించాడు, అధికారం వచ్చి నీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చాడు నువ్వు తప్పు చేసిన దాన్ని బట్టి, అప్పుడు నువ్వెవరన్నా నన్ను పనిష్ చేయడానికి? నీకేం అధికారం ఉంది? నేను స్వతంత్రుణ్ణి, నేను నీకు కింద ఉండను అని అనొద్దు. ఎందుకన్నా మాట? నీ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, నువ్వు చేసిన తప్పు వల్ల వచ్చే శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ నాయకత్వం తిరస్కరించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరి గురించి మాట్లాడుతుంది? సంఘ కాపరి గురించా? ఆమేన్. లేదంటే భార్య భర్తల గురించా? బయట లోకంలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మనుషులు నియమించే కట్టడల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల అధికారాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయ నాయకుల అధికారాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. సీఎం అధికారం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పిఎం అధికారం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనుషుల అధికారాలు అయి ఉన్నవి. ఆ మనుషుల అధికారాలని ఇచ్చింది ఎవరంటే స్వయంగా దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీకు నచ్చని నాయకుడు ఎవడైనా సరే నాయకుడైతే, మీకు నచ్చని పార్టీ నుంచి ఎవరైనా సరే అధికారం పొందితే ఆ అధికారం కూడా నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. వాడు మా పార్టీ కాదండి, ఆయన మా పార్టీ కాదు, మా ఆపోజిట్ పార్టీ సీఎం అయ్యాడు కాబట్టి అతను మాకు ఎంత మాత్రం సీఎం కాదు అనడానికి. ఎందుకంటే అతన్ని సీఎం చేసింది, సీఎం అధికారాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అతడు నీకు నచ్చకపోయినా, అతడు నీకు శత్రువు అయినా సరే దేవుడు అతను ఆ స్థానంలో పెట్టాడు కనుక నువ్వు అతనికి లోబడి ఉండాలి. అతనికి అది లోబడుతుంది ఆ స్థానానికి. ఆమేన్. కాబట్టి మీరు స్వతంత్రమై దుష్టత్వం కప్పిపెట్టుకు మీ స్వాతంత్ర్యం వినియోగపరచక దేవునికి దాసులు లోబడి ఉండండి. ఎవరికి దాసులు? మీరు ఆ అధికారికి కాదు దాసులు, మీరు దేవుడికి దాసులు. ఆమేన్. ఆ దేవుడు మీ యజమానుడు, దేవుడు ఆ వ్యక్తిని అధికారిగా పెట్టాడు కాబట్టి నువ్వు అతనికి లోబడి ఉండాలి. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి,
దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు? పనివారులారా. ఎవరిలో? పనివారు, సేవకులు, సర్వెంట్స్. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు నువ్వు పూర్ణ భయంతో లోబడి. హల్లెలూయా. ఈ ప్రిన్సిపల్స్ అని మనం తెలుసుకుంటే నిజంగా మన జీవితంలో, మనం ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, లేదంటే మనం ఎక్కడైనా పని చేసే దగ్గర కావచ్చు, ఈ ప్రిన్సిపల్స్ కనుక, ఈ సూత్రాలు కనుక మనం పాటించగలిగితే, దేవుని వాక్యం నుండి ఈ సూత్రాలు, మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ జ్ఞానం లేక చాలా మంది దెబ్బలు తింటున్నారు. ఆమేన్. సో దేవుడు ఏమంటాడు చూడండి, పనివారులారా, నువ్వు ఎవడివి? ఒకటి కింద పని చేస్తున్నావు. ఆమేన్. ఒక యజమాని కింద నువ్వు పనివాడివి. ఆమేన్. సో పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, అంటే నీ యజమాని మంచివాడైతేనే, నీ యజమాని మృదువుగా చెప్పేవాడైతేనే వాడు మాట నువ్వు అట్లా దేవుడు. ఆమేన్. ఏమన్నాడు? ముష్కరులైన మీ యజమానులకు నువ్వు, అంటే చెడ్డవారైనటువంటి, కర్కశులైనటువంటి, కఠినులైనటువంటి యజమానుడు కూడా నువ్వు పూర్ణ భయంతో లోబడి. ఆ అధికారి కనుక మనం నచ్చకపోతే వాడు వచ్చి ఏంద్రా నువ్వు అని చెప్పి ర్యాష్గా మాట్లాడి మనకు పని చెబితే మనం లోపడటానికి ఇష్టపడం. ఆమె అలా కాకుండా అధికారి సాఫ్ట్గా చెప్పి, అన్నా చెయ్యన్నా, లేదంటే అబ్బాయి చెయ్యి పని, ఓకే నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి ఫ్రెండ్లీగా మాట్లాడే యజమానికి మాత్రమే లోపట్టం కాదు. ఆమేన్. ర్యాష్గా మాట్లాడి, ఆమేన్, నీకు కోపం తెప్పించేలాగా, నీకు విసుగు పుట్టించేలాగా చెప్పే నీ యజమానికి కూడా నువ్వు లోబడవలసినది. హల్లెలూయా. ఎవడైనా నువ్వు అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినలా అది హితమగును. ఒకవేళ నీకు అన్యాయం జరుగుతూ ఉంది యజమాని నుంచి, అయినా సరే నువ్వు సహిస్తే, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించినలా అది నీకు మంచిదవుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ యజమానుడు కఠినమైనప్పుడు, నిన్ను బాధ పెడతా ఉన్నప్పుడు, అన్యాయంగా నిన్ను హింసిస్తున్నా సరే, నీవు గనక ఆ అధికారానికి దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు లోబడి ఉంటే అది నీకు మంచిదవుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మనం ఆ విధంగా అధికారానికి, అధికారులకు లోబడి ఉండాలా. ఆమేన్. మనుషులు పెట్టేటువంటి ప్రతి కట్టడకు కూడా మనము లోబడాలి అని దేవుని వాక్యము తెలియజేస్తాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-6. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-6. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఎవరు? కొంతమంది? ప్రతి వాడు. ఆమేన్. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలైనగా చూడండి, ఎందుకు లోబడి ఉండాలి సార్? నా యజమానికి ఎందుకు లోబడి ఉండాలి అని అంటే, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ అధికారమైనా సరే, ఏ అధికారైనా సరే, అది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆమేన్, ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఆమేన్, నీ భర్త కావచ్చు, నీ పాస్టర్ కావచ్చు. ఆమేన్. సో వీళ్ళందరికీ కూడా అధికారాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా అధికారులే. కానీ వీళ్ళ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుండి వచ్చింది. హల్లెలూయా. అందుకోసమే యేసు అన్నాడు పిలాతుతోటి, పైనుండి అధికారం పొందితేనే తప్ప నువ్వు నన్ను ఏమి చేయను. ఆమేన్. సో పిలాతు అధికారం కూడా ఎక్కడి నుంచి వస్తుందా? పైనుంచే, దేవుడి దగ్గర నుంచే వస్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు చనిపోవడంగా వచ్చాడు. కానీ పిలాతు అన్నాడు, నిన్ను రక్షించడానికి నేను శక్తి కలిగి ఉన్నాను, నిన్ను రక్షించడానికి నాకు అధికారం ఉందనంటే, ఒరే నేను చావడానికి వచ్చాను. ఆమేన్. సో నన్ను చావడం అన్నది దేవుని ఉద్దేశమైనది, దేవుని చిత్తమైనది. ఆ దేవుడు ఇస్తే అధికారం నీకు వచ్చింది. ఆమేన్. అలాంటి నువ్వు ఆయన అనుమతి లేకుండా ఎట్లా నన్ను రక్షించగలుగుతావు? ఆమేన్. నువ్వు రక్షించాలన్నా, శిక్షించాలన్నా పైనుంచి నీకు అధికారము రావాల్సి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఏ అధికారమైనా సరే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం కూడా లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు, చూడండి జాగ్రత్తగా, అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు.
హల్లెలూయా. నువ్వు అధికారం ఎదిరిస్తే అధికారంగా నువ్వు ఎదిరిస్తుంది. దేవుడు పెట్టిన నియమాన్ని ఎదిరిస్తా ఉన్నావు అంటే దేవుణ్ణి నువ్వు ఎదిరిస్తా ఉన్నావు. ఆమేన్. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. హల్లెలూయా. సో నువ్వు నాయకుడికి యజమానుడికి నువ్వు లోబడకపోతే అది దేవుడిచ్చిన ఆ అధికారాన్ని నువ్వు గ్రహింపక నువ్వు గనక ఆ యజమానికి ఎదురు తిరిగితే ఆమేన్ నీ మీదకి నువ్వే శిక్ష తెచ్చుకుంటున్నావు. ఆమేన్. ప్రభుత్వం చేయవారు చట్ట కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. హల్లెలూయా. సో ఈ భూమి మీద పెట్టబడినటువంటి ఏ అధికారమైనా సరే దేవుడి వల్ల పెట్టాడు, దేవుడే పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడంటే నీకు మేలు కలగటం కోసం పెట్టాడు. నీకు మంచి జరగడం కోసమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు దానికి లోపడితే నీకు మంచి జరుగుతుంది, తిరస్కరిస్తే నీకు శిక్ష వస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయి. ఆమె నీవు అధికారికి భయపడాల్సిన అవసరం లేకుండా నేను ఆ అధికారి చూస్తే నేను భయపడినండి, నాకెందుకు భయం అని చెప్పి నువ్వు అనగలగాలంటే నువ్వేం చేయాలి? మేలు చేయి. మంచి చేయి. ఎప్పుడు చెడ్డ చేసావా, ఏదో తప్పు చేసావా, నువ్వు భయపడాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆ అధికారము దేవుని వల్ల వచ్చిన అధికారము. అప్పుడు వారి చేత వెప్పు పొందుతూ ఆమేన్. నీవు చెడ్డది చేసిన భయపడు. మంచి చేస్తేనేమో నువ్వు ధైర్యంగా ఉండు, చెడ్డది చేస్తే నువ్వు భయపడాలి. అంతేగాని నేను మంచి చేసినా చెడ్డ చేసినా ఎవరికి భయపడేది లేదు, నేను ఎవరికి తలొచ్చేది లేదు. ఆమేన్. ఏ డైలాగ్ చెప్తారు కదా, సింహం ఆమేన్ ఎవరికి తలొక్కదు. ఆమేన్. అవన్నీ కూడా సినిమా డైలాగులు, అవి సాతాను డైలాగులు అయ్యాయి. కానీ దేవుడి డైలాగ్ ఏంటంటే నేను మంచి చేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అందరికీ లోపడాలి. అధికారికి లోపడాలి. నేను మంచి చేసినా లోపడాలా, చెడ్డ చేసినా లోపడాలి. కానీ మంచి చేస్తేనేమో భయపడక లోపడతాను, చెడు చేస్తేనేమో భయపడుతూ లోపడాల. లోపడటం మాత్రం కామన్, ఎందుకనంటే దేవుడిచ్చిన అధికారం కాబట్టి. హల్లెలూయా. వారు ఊరకే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. మేం కీడు ఎవరు చేస్తాడా, తప్పు ఎవరు చేస్తాడో వాడిని శిక్షించడానికి ఎవరి పరిచారకులు అంటే వీళ్ళు మనుషులు పెట్టిన పరిచారకులు కాదు. ఆమేన్. ప్రభుత్వం పెట్టిన పరిచారకులు కాదు, దేవుడు పరిచారకులు అయ్యారు. హల్లెలూయా. ఎవరు? సీఎంలు, పిఎంలు, పోలీసులు, ఆమేన్, లాయర్లు, కోర్టులు, ఇవన్నీ కూడా ఆమేన్ దేవుని పరిచారకులు. ఆమేన్. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడినట ఆవశ్యకము. ఆమేన్. సో నువ్వు వాళ్ళు కోపడతారేమో, నాకు శిక్ష వస్తుందేమో అందుకని భయపడద్దు. మరి దేన్ని బట్టి అంటే మనస్సాక్షిని బట్టి భయపడు. మనస్సాక్షిని బట్టి నీవు లోబడినట ఆవశ్యకము, అవసరమైనది. ఆవశ్యకం అంటే అవసరం, నువ్వు చేయాల్సిందే. ఆమేన్. ఏమైనగా వారు దేవుని సేవకులయ్యండి. గురువులు దేవుని సేవకులంట. ఆమేన్. దేవుని సేవకులయ్యండి, ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగిందురు. ఆమేన్. ఇందుకే కదా ఇప్పుడు దేవుని సేవకులు అంటే పాస్టర్ గారు అనుకున్నారా? కాదు, కింద చెప్తున్నారు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. పన్ను ఎవరికి కడతారండి? గవర్నమెంట్కి. ఆమేన్. సో ఈ పరిసేవకులు అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ అధికారుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నీవు దేవుని యొక్క ఉద్దేశాలని గ్రహిస్తే అధికారులకు మనం లోబడతాము. ఆమేన్. ఆ అధికారి నీకు ఇష్టం ఉన్న పార్టీకి చెందినోడైనా సరే, ఇష్టం లేని పార్టీకి చెందినోడైనా సరే. ఆమేన్. ఒక రకంగా చెప్పాలంటే అసలు పార్టీలు అనేవి మనకి ఉండవు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలో ఎవరు డిసైడ్ చేసేదే దేవుడు. అట్టేటప్పుడు నువ్వు ఒక పార్టీకి కుమ్ముగా ఉపయోగం ఏంటి? ఆమేన్. సో దేవుడు ఏ అధికారం, దేవుడు ఏ పార్టీకి అధికారం ఇస్తే ఆ పార్టీకి వస్తుంది. ఆమేన్. సో అలాంటప్పుడు మనం పార్టీల పరంగా విడిపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దేవుడి చేత పెట్టబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనము లోబడాల్సిందే. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, లోబడాలని దేవుని ఆజ్ఞ ఉన్నది. లోబటం అనేది మంచిదే ఉన్నది. లోబటం అనేది బానిసత్వం కాదు, లోబటం అనేది చేతగానితనం కాదు, అది దేవుని ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం లోబడాల్సిన అవసరం ఉన్నది.
హల్లెలూయా. లోబడితే మనకి బెనిఫిట్ ఉన్నది, లోబడితే మనకి మేలు జరుగుతుంది, లోబడితే మనకి ఆశీర్వాదం ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. హల్లెలూయా. అలాగే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన ఎవరి పట్ల సాత్వికం ఉండాలి, ఎవరి పట్ల మృదుత్వం ఉండాలి? మనుషులందరి ఎడల. ఆమేన్. సో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో చెప్తున్నాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలంట? ఫస్ట్ నుంచి చదువు, ఫస్ట్ నుంచి. అధిపతులకును ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? టైటస్, తీతు ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? ఈ పత్రిక ఎవరు రాస్తున్నాడు? క్రైస్తవులు. ఆమేన్. క్రీస్తుని నమ్మే వాళ్ళకి తీతు రాస్తా ఉన్నాడు. ఏమనంటే అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. అంటే ప్రతి మనిషి పట్ల కూడా మనం సాత్వికంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, దీనంగా ఉండాలి. ఆరోగ్యంగా గొప్పతనంగా నువ్వేంది నా చెప్పేది, నువ్వెవడో నాకు చెప్పడానికి, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఏ మనుషుడు చెప్పినా సరే, ఏ మాట చెప్పినా సరే దాన్ని సాత్వికంతో మనము అంగీకరించాలి, వినాలి. ఆమేన్. ఎవరి లక్షణం ఇది? క్రైస్తవుడి లక్షణమైనది. హల్లెలూయా. ఎవరిని దూషింపక జగడమాడని వారు శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. హల్లెలూయా. సో ఇది క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణము. ఏంటంటే అధిపతులకు అధికారులకు లోబడాలి, విధేయులుగా ఉండాలి. ఎవరు? క్రైస్తవులు. ఆమేన్. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము అధికారానికి ఖచ్చితంగా లోబడాలని దేవుని వాక్యము తెలియజేస్తాం. ఆమేన్. ఇంకా ఏం చెప్తుంది అధికారానికి లోబడటం గురించి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. సో మన పైన నాయకులు మన కోసం లెక్క చెప్పేవాడుగా ఉన్నారు. ఆమేన్. ముందు చెప్పాను, హస్బెండ్, భర్త తన భార్య గురించి లెక్క అప్పచెప్పాలి తప్ప భార్య భర్త గురించి లెక్క అప్పచెప్పదు. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తున్నారంటే ఆమేన్, అది మన మేలు కోసమే చెప్తారు. కాబట్టి కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళకి లోబడాలి. లోబడకపోతే ఏమవుతుంది? ఆమేన్. పైన ఉన్నవాడు ఒక మాట చెప్పాడు, లోబడకపోతే ఏమవుతుంది? ఆమేన్. అక్కడ కుటుంబం అనేది కట్టబడదు, లేదంటే సంఘం అనేది కట్టబడదు, చిన్న భిన్నమైపోతుంది. అక్కడంతా కూడా గందరగోళం, అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి వల్ల? లోబడని వాడి వల్ల, చెప్పిన వల్ల కాదు. ఆమేన్. లోబడని వాడి వల్లే ఆ కార్యం జరుగుతుంది. కానీ ఎవడు లెక్క అప్పచెప్పాలా? లోబడనేవాడు కాదు, చెప్పిన వాళ్ళు అప్పచెప్పాలి. ఆమేన్. కాబట్టి వాడేదో దయ ఉంచి ఎవరైతే మీ పైన నాయకులుగా ఉన్నారో వాళ్ళు దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వాళ్ళేందుకు దయ ఉంచి వాడికి శిక్ష రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? నువ్వు లోబడాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సోదరులారా, ఒకవేళ అలా లోబడకపోతే వాళ్ళు మీకు మీ ఆత్మలను కాల్చిన వారు దుఃఖంతో ఆ పని చేస్తారు. కాబట్టి అది మీకు నిష్ప్రయోజనం కనుక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆమేన్. కాబట్టి మనం ఖచ్చితంగా మన పైన ఉన్నటువంటి నాయకులకి లోబడాలా, మన పాస్టర్ గారికి మనము లోబడాలి, భర్తకి లోబడాలా,
తండ్రికి లోబడాలి. హల్లెలూయా. చూడండి, లెక్క అప్పచెప్పాలి అని చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు లెక్క ఎవరు అడుగుతాడు? యజమానుడిని అడుగుతాడు తప్ప, నాయకుడిని అడుగుతాడు తప్ప ఆడి కింద ఉండండి అడగడు. ఆమేన్. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు ఒక లేఖ రాశాడు. అసలు నిజంగా దావీదు ఒక తప్పు చేశాడు. బత్షెబతో పాపం చేశాడు. బిడ్డ పుట్టబోతా ఉంది. దాన్ని కవర్ చేయడానికి ఊరియాని పిలిపించాడు. వెళ్ళబ్బాయి సంతోషంగా ఉండని చెప్పి అన్నాడు. కానీ ఊరియా మాట వినలేదు. సో దాంతో దావీదు ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. ఎవరికి? సైన్యాధ్యక్షుడికి లెటర్ రాసి అతని చేతికి ఇచ్చి, ఎవరి చేతికి? ఎవరినైతే చంపబోని చెప్తున్నాడో అతని చేతికే ఇచ్చి, ఆమేన్. సో పంపించాడు సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు తెలిసి చూశాడు. ఏముంది కావాలంటే, బాగా ముమ్మరంగా యుద్ధం జరుగుతుంటుంది కదా, అక్కడ ఈయన పెట్టు. ఈ లేఖ ఎవడైతే తెస్తాడో వాడిని నువ్వు అక్కడ పెట్టి వాడికి దూరం వచ్చాయి. అంటే యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ముందున్న వాడికి ప్రొటెక్షన్ కోసం కొంతమంది వెనకాల ఉంటారు. ఆమేన్. ఇది యుద్ధ స్ట్రాటజీ. అది ఓకే, వార్ స్ట్రాటజీ. అయితే దావీదు ఏం చెప్తున్నాడంటే, వాడిని యుద్ధం బాగా బాణాలు ఎక్కడైతే బాగా తగులుతుంటాయో అక్కడ పెట్టి నువ్వు దూరం వచ్చాయి, వాడిని కాపాడొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు పేరు యెహోయాబా, యోవాబు, నాకు అది పేరు గుర్తులేదు. సో యోవాబు. సో యోవాబు ఏం చేశాడంటే చూసి సరే సార్, మరి మీరు రాజు కాబట్టి నేను లోబడా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ ముమ్మరంగా దొరికిన దగ్గరికి తీసుకెళ్ళాడు, పెట్టాడు, పక్కొచ్చాడు. వాడు కొట్టారు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు నాతాను కోసం పంపిస్తున్నాడు. ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? ఆమేన్. యోబు దగ్గర పంపించట్లా. తీసుకెళ్ళి చంపమని చచ్చిపోయేలా పెట్టింది ఎవరో? యోబు. ఆమేన్. చంపింది ఎవరో? శత్రువులు, అమ్మోనీయులు చంపారు. ఆమేన్. కానీ చంపినోడి దగ్గరికి పోవట్లా. ఆమేన్. చంపడానికి సహకరించిన దగ్గరికి పోవట్లా. ఎవరి దగ్గర పోతున్నాడంటే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ప్లాన్ గీసుడు దగ్గర పోతున్నాడు. యజమానుడి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. సో యజమానుడి దగ్గరికి పోయి యజమానుడితో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. ఆమేన్. కింగ్స్ 2వ రాజుల సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి ఈ స్టోరీ అంతా చెప్పాడు. నాతాను వచ్చి దావీదు దగ్గరికి, అబ్బాయి ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు పేదోడు, ఒకడు ధనవంతుడు. పేదోడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లను చాలా అల్లారుముద్దుగా చూసుకుంటా ఉన్నాడు. కానీ ధనికుడి దగ్గర అనేక గొర్రెపిల్లలు ఉన్నాయి. అయితే ధనికుడి దగ్గరికి ఒక బాటసారి వచ్చాడు. ఇప్పుడు ఆ బాటసారికి విందు చేయడం కోసము ధనికుడు ఆయన దగ్గర అనేక గొర్రెల్లో ఏదో ఒక గొర్రెను తీసుకోకుండా పేదవాడి దగ్గర పోయి వాడు ఒకగా గొర్రె తీసుకొని ఆ బాటసారికి వధించి భోజనం పెట్టాడు. ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకుంటాడు ఆ పేదవాడు. ఇప్పుడు వీడు ఏం చేయాలి అడిగాడు. అడిగితే ఇప్పుడు దావీదు ఏం చెప్పినాడు చూడండి. దావీదు ఏం చెప్తున్నాడంటే, వాడు ఖచ్చితంగా చావాలి. ఏమన్నాడు? వాడు ఖచ్చితంగా చావాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. నిన్నే చదవమంటారా? నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నువ్వే. దావీదు అన్నాడు కదా వాడు చావాలని, ఆ ధనికుడు చావాలన్నాడు కదా. ఇప్పుడు నాతాను అన్నాడు, ఆ ధనికుడు నువ్వే. హల్లెలూయా. చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద
నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి తిని. చూడండి, దేవుడు ఏమంటే నువ్వు యజమానుడివి. ఇశ్రాయేలు దేశానికి నువ్వు యజమానుడివి. రాజు అంటే యజమానుడివి. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని పట్టణాన్ని నీకు అనుగ్రహించి తిని. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని ఇద్దరిని నీకు అప్పగించి తిని. ఇది చాలదో, నాకు ఇది సరిపోరు వీళ్ళు అని చెప్పి నువ్వు అనుకుంటే నీకు మరీ ఎక్కువ ఇచ్చేవాడిని. నేను యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అయినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితి కదా. చూడండి, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగా తీసుకున్నందున. ఓకే, సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఊరియాని నువ్వే చంపించావు, అమ్మోనీయుల కత్తి చేత నువ్వు చంపించావు. ఆమేన్. ఇక్కడ యోబు గురించి ఒక మాటను మాట్లాడుతున్నాడా? యోబు మూసి తీసుకొచ్చాడు దేవుడు. ఆమేన్. యోబు గురించి మాట్లాడలా. ప్లాన్ అంతా చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది యోబు. ఆమేన్. చంపినోడి గురించి మాట్లాడుతున్నాడు, అమ్మోనీయుడి గురించి, కటకం గురించి. చంపించోడి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎగ్జిక్యూట్ చేసిన గురించి మాట్లాడటం. ఎందుకు అంటే యోబు అనేవాడు దావీదు అనేటువంటి యజమానుడి కింద ఉన్నటువంటి దాసుడు అయినాడు. హల్లెలూయా. కాబట్టి దాసుడు చేసిన పనికి ఆమేన్ దాసుడు గారు బాధ్యత చేసేది ఎవరు అంటే యజమానుడు చేస్తాడు. ఆమేన్. ఎవరు లెక్కప్ప చెప్పాలంటే యజమానుడి దగ్గరికి దేవుడు వెళ్తాడు. ఆమేన్. సో కాబట్టి యోబుని లక్ష్యం చేయట్లేదు. యోబు ఏం చేశాడంటే ఎందుకు యోబు దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకు యోబుకి శిక్ష రావట్లేదు అని అంటే యోబు తన యజమానుడికి లోబడతా ఉన్నాడు దేవుడు చెప్పినట్టుగా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యోబుకి శిక్ష రావట్లా. ఎవరికి వస్తుంది శిక్ష? యజమానుడికి వస్తా ఉన్నది, శిరస్సుకి శిక్ష వస్తా ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, నువ్వు యజమానుడికి లోబడి ఉన్నట్లయితే నీకు అది భద్రతను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏదైనా సరే చెప్పు, యజమానుడు చేయమన్నప్పుడు చెబితే అది నీకు భద్రత తీసుకొని వస్తుంది. ఆమేన్. నిజానికి అబద్ధం చెప్పింది ఎవరంటే శారా. చెప్పమన్నది ఎవరు? అబ్రహాం. చెప్పిందా అబద్ధవాడే. అబీమెలెకు వచ్చాడు, తీసుకుని పోయాడు. పెళ్లి బట్టలు ఎదురుగా ఉన్న అత్తరు అంత హడావుడిగా ఉంది. శారా భయపడతా ఉంది, కంగారు పడతా ఉంది. అరే నేను ఒకరికి భార్య నన్ను ఇటు చూసుకోపోతా ఉన్నాడు, ఏం జరుగుతుంది ఇప్పుడు అని భయపడతా ఉంది. నేను ఎవరు కాపాడుతాడు, ఎవరు రక్షించబడాలి, ఏదైనా బయటపడాలని చెప్పి దేవుడు ఆ శారా కంగారు పడతా ఉంటే ఆమేన్ శారా తప్పు చేసినప్పటికీ దేవుడు ఆమెని రక్షించడానికి స్వయంగా దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకనంటే శారా తన యజమానుడికి లోబడింది కాబట్టి. ఆమేన్. అక్కడ ఆమెకి ఆ తప్పుని దేవుడు ఆపాదించట్లేదు. ఆమేన్. కాబట్టి ఆమెను దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మన ప్రవక్త ఒకసారి ఆయనకేదో టెన్షన్స్ వల్ల ట్యాక్స్ కట్టే విషయంలో ఆయన అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆమేన్. అటార్నీస్ అనగా న్యాయవాదులు ఫోన్లు చేస్తా ఉన్నారు, అబ్బాయి ఏంది నీ సంగతి, ఇంత కట్టాలి నువ్వు కట్టట్లేదు ఏంది, దాని గురించి ఒక మాట కూడా చెప్పట్లేదు ఏంది నువ్వు అని చెప్పానంటే ఆయన సమాధానం చెప్తున్నాడు, కానీ వాళ్ళు వింటలేదు. పోనీ డబ్బులు కట్టాలంటే ఆయన దగ్గర అన్ని డబ్బులు లేవు, వాళ్ళే ఒత్తిడి చేస్తా ఉన్నారు. దాంతో ఆయన ఏం చేశాడంటే మరలా వాళ్ళు ఒకసారి ఫోన్ చేశారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఫోను తన భార్య ఎత్తింది. ఆమేన్. భార్య ఎత్తినప్పుడు ఇప్పుడు భార్య ఎత్తగానే ఈయన అంటున్నాడు, ఇదిగో ఎత్తక ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే అది వాళ్ళే అనుకుంటా, ఆమేన్ వాళ్ళే అయితే నేను లేనని చెప్పు అని చెప్పి ఆమె ఎత్తేసరికి పారిపోయాడు బయటకు. బయటకు పోయాడు, ఇంటి బయటకు పోయాడు. ఆమె ఫోన్ ఎత్తి ఏం చెప్పిందంటే ఆయన ఇక్కడ లేడండి అని చెప్పింది. ఎవరు చెప్పమన్నారు? తన భర్త చెప్పమన్నాడు కాబట్టి ఆమె చెప్పింది. అబద్ధం చెప్పింది ఎవరు? భార్య చెప్పింది. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అంటుంది ఇది కరెక్టేనా అండి అని అడిగింది. బయటికి పోయాడు,
ఫోన్ లిఫ్ట్ చేసింది, లేడండి అని చెప్పింది, ఫోన్ పెట్టేసింది, మళ్ళీ లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆమె అడుగుతుంది, ఏమండి ఇది కరెక్టేనా అడుగుతుంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎత్తినప్పుడు నువ్వు చెప్పినప్పుడు అక్కడ లేదు కదా కాబట్టి కరెక్టే అన్నాడు. అలాగే నువ్వు ఎత్తినప్పుడు నువ్వు వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ లేడు అన్నప్పుడు ఇక్కడ లేదు కదా, అది అబద్ధాలు అవుతుంది అని కవర్ చేసుకున్నాడు. వెళ్ళాడు, కూటానికి వెళ్ళాడు, మీటింగ్ పోయాడు, వాక్యం చెప్పాడు. తర్వాత రోగులకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రోగులకు ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో ఒక స్వరం వచ్చి మాట్లాడుతూ ఉంది, ఆమేన్, నువ్వు అబద్ధవాడి ఏ విధంగా ఇక్కడ ప్రార్థన చేస్తావు? అబద్ధవాడింది ఎవరండి? ఈయన అబద్ధవాడేలా? భార్య అబద్ధవాడింది. కానీ దేవదూత వచ్చి ఏమంటుంది, నువ్వు అబద్ధవాడేవాడు. హల్లెలూయా. అంటే తన శిరస్సు కింద ఉన్నటువంటి ఆ ఎవరైతే ఉన్నారో తన భార్య చేసినటువంటి తప్పుని దేవుడు భార్య మీద ఆపాదించట్ల, కింద మీద ఆపాదించట్లేదు. ఎవరి మీద ఆపాదిస్తున్నాడో? యజమానుడి మీద ఆపాదిస్తున్నాడు. సో తను చేసిన భార్య చేసిన తప్పుకి ఎవరు లెక్క చెప్తున్నారు ఇప్పుడు? ఆమేన్. నీ భార్య చేస్తే ఎవరు చేశారు అంటాడు? నువ్వు చేశావు. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ప్రార్థన చేయొద్దు అని చెప్పి అనగానే ఆయన వెంటనే అక్కడ విడిచిపెట్టి, అయ్యా నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. రోజంతా ప్రార్థన చేశాడు, 2 రోజులు ప్రార్థన చేశాడు. ఆమేన్. ఒక రోజంతా ప్రార్థన చేశాడు. ఓకే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చాడు, నేను క్షమించానని చెప్పి చెప్పాడు. కానీ ఆయన దాదాపు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఆమేన్. దేవుడితో క్షమించానని చెప్పిన తర్వాత కూడా ప్రవక్త ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆమేన్. ఏం తప్పు చేశాడు? ప్రభువా నువ్వు క్షమించని చెప్పి అన్నాడు, దేవుడు క్షమించానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎందుకు ప్రార్థన చేస్తాడు ఇంకా? ఆమేన్. చూడండి, ఈ ప్రిన్సిపల్, ఈ సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్లో, మన జీవితాల్లో కూడా. ఆమేన్. భార్యాభర్తల మధ్య అనేక గొడవలు జరుగుతాయి. ఆమేన్. తగాదాలు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. ఇప్పుడు భర్త ఏదైనా తప్పుగా మాట్లాడి తొందరలో ఆ తర్వాత వచ్చి నేను అట్లా అనుకోలేదు, ఏదో కోపం అనలే, సారీ నన్ను క్షమించని చెప్పి చెబుతాడు. అప్పుడు ఆమె కూడా సరేలే దాన్నే ఉందలే అని చెప్పి అంటది. అయితే ప్రియ సోదరి సోదరా, ఇక్కడ తప్పు క్షమించబడింది కానీ వాళ్ళు వెంటనే కలిసిపోతారా? మండబూతులు తిట్టాడండి, ఆమె బాధపడింది. ఆమేన్. ఏ తర్వాత రిలీజ్ అయ్యాడు, వచ్చి నన్ను క్షమించని చేసిన తప్పే అన్నాడు. ఆమె కూడా ఏమన్నది, దానే ఉందండి వదిలేసేయండి అని చెప్పి ఆమె అన్నది. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెంటనే కలుస్తారా? వెంటనే సంతోషంగా వాళ్ళు ఉండగలుగుతారా? ఉండరు, కొంత టైం పడుతుంది. హల్లెలూయా. ఎందుకు ఆ టైం పడుతుంది అని అంటే, తను చేసిన తప్పు క్షమించబడింది, తను చేసిన తప్పుని అతను ఒప్పుకున్నాడు, తను చేసిన తప్పు ఆమె కూడా క్షమించింది. కానీ వాళ్ళ మధ్యలో ఉండే బంధం అనేది ఏదైతే బద్దలైందో, ఆ తప్పు జరగడం ద్వారా ఏదైతే విడిపోయిందో, ఆ బంధం అనేది ఇంకా కట్టబడలేదు. ఆ రిలేషన్ అనేది ఇంకా మళ్ళీ తిరిగి పెంపొందించబడలేదు. వారి మధ్యలో సంతోషం ఇంకా రాలా. కాబట్టి దానికి కొంత టైం పడుతుంది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది దేనికోసం అంటే, కేవలం సారీ నేను క్షమించాను, నేను క్షమాపణ చెప్పడం, నువ్వు క్షమించడం, ఇది కాదు. దీనికంటే ముఖ్యంగా మనకేం కావాలంటే మరలా రిలేషన్షిప్, సంబంధం అనేది మరలా పునరుద్ధరించబడాలి. తెగిపోయినటువంటి బంధం మరలా పునరుద్ధరించబడాలి. అప్పటి వరకు కూడా మనము వదలకూడదు. ఆమేన్. భార్య దగ్గరికి వెళ్ళాలి, సారీ చెప్పినా సరే ఆమెకేం తీసుకురావాలి? ఆమెకి ఇష్టమైనటువంటి స్వీట్లో, ఆమేన్, పొలాలో ఏవో తీసుకొచ్చి గిఫ్ట్లు ఏవో ఇచ్చి, ఆమేన్, ఆమెను సంతోషపరిచి ఆమె నవ్వేంత వరకు కూడా, ఆమె మరలా మనస్ఫూర్తిగా మనతో మాట్లాడేంత వరకు కూడా భర్త ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఆమెని కన్విన్స్ చేసి, ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే మరలా వాళ్ళు ఆ బంధం అనేది తిరిగి కలిసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. అప్పటి వరకు ఆ బంధం క్షమించబడటం జరిగింది కానీ వాళ్ళ బంధం ఇంకా తిరిగి ప్రవక్త దేవుడు మొదటి రోజే క్షమించాడు. కానీ మిగిలిన 2 రోజులు ఎందుకు ప్రార్థన చేశాడంటే ఆ బంధం దేవుడితో తెగిపోయిన బంధం మరలా కలవడం కోసం. హల్లెలూయా. ఎప్పుడైతే తప్పు చేశాడో, ఎప్పుడైతే ఆయన అబద్ధం ఆడాడో, ఆయన లోపల పశ్చాత్తాపం వచ్చింది, ఆయన లోపల బాధ వచ్చింది. దేవుడి దగ్గరికి అడిగాడు, కానీ దేవుడు క్షమించమని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆ బాధ ఉన్నది, ఆయన ఇంకా సంతోషము రాలేదు. ఎందుకంటే దేవునితో మునుపటి సంబంధం ఇంకా తిరిగి పునరుద్ధరించబడలేదు కాబట్టి
ఆయన ఇంకా ప్రార్థన చేస్తాను ఉంటాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో అనేక సార్లు అనేక రోజులు మనం కూడా దేవుని ఎలా తప్పులు చేస్తాం. ఆమేన్. అనేక తప్పుదాలు చేసి మనం దేవుణ్ణి అడుగుతాం. ఎలా అడుగుతాం తెలుసా? తండ్రి నన్ను క్షమించి, నేను తప్పు చేశాను, ఏదో పొరపాటు చేశాను ప్రభు, నన్ను క్షమించని చెప్పి 4 బుక్లు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. ఆమేన్. అంతే. నీకు దేవుడు బాధపడ్డాడని, ఆ తప్పు వల్ల దేవుడు ఎంతగా దుఃఖపడుతున్నాడో ఇదేమి మనం ఆలోచించు. దేవుడితో మరలా అంతకుముందు పాపం చేయకముందు, తప్పు చేయకముందు ఎలాంటి రిలేషన్ అయితే నీకు ఉన్నదో ఆ రిలేషన్ ఇంకా పునరుద్ధరించబడక మునిపే మనం వెళ్ళిపోతాం. ముందే బయటికి వెళ్ళిపోయి మన పనిలో ఉంటాం, ఇంకొక తప్పు జరుగుతుంది. మరలా వచ్చి మరలా ఏమంటాం అంటే మొక్కుబడిగా, తండ్రి నన్ను క్షమించి నేను తప్పు చేశాను తొందరలో అని చెప్పి అంటాం. మరలా దేవుడితో అనుసంధానము ఏర్పడేంత వరకు మనము ఆగం, ప్రార్థన చేయం, మన హృదయాన్ని కుమ్మరించం దేవుడి సన్నిధిలో. దాని ద్వారా ఏమవుతుందంటే నీవు తప్పు చేసే ప్రతిసారి నీకు క్షమాపణ దొరుకుతుంది, కానీ దేవుడితో మరలా సంబంధం కొనసాగించడం అనేది జరగట్లేదు. దేవుడితో నీ యొక్క సంతోషం అనేది తిరిగి పునరుద్ధరించబడట్లేదు. ఆమేన్. దావీదు కూడా అలాంటి తప్పే చేశాడు. కానీ దావీదు ఏం ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని చెప్పి ఆయన పరుపు కొట్టుకుపోయేంత వరకు కూడా ఏడ్చి ఆయన ఏమడుగుతున్నాడంటే, రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు దయచేయి. నా రక్షణ దయచేయి అంటలా. రక్షణ కోల్పోలేదు ఆయన ఎప్పుడైతే క్షమించమని అడిగాడో ఆయన రక్షణ అక్కడే ఉంది. కానీ దావీదు దేనికోసం ప్రార్థన చేస్తాడంటే ఆనందం కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడితో కలిసి ఉన్నప్పుడు, దేవుడితో మనసు కలిపి ఉన్నప్పుడు ఎలాంటి బంధం అయితే ఉన్నదో, ఎలాంటి ఆనందం అయితే ఉన్నదో, ఎలాంటి సంతృప్తి అయితే ఉన్నదో దేవుడితో కలిసి ఉన్నప్పుడు ఆ సంతృప్తి మరలా నాకు దయచేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి తప్పులు చేస్తాం, అందరూ తప్పులు చేస్తాం, కానీ దేవుడితో బంధం ఏర్పడేంత వరకు, లేదంటే నీ భార్యతో, లేదంటే నీ భర్తతో బంధం ఏర్పడేంత వరకు నువ్వు అక్కడ ఉండి దాన్ని సరిచేయాల్సిన అవసరము ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, యజమానుడు చేసినటువంటి తప్పుకి, లేదంటే కింద వాళ్ళు చేసినటువంటి తప్పుకి దేవుడు ఎవరిని ఎంచుతాడు తప్పుడుదారుగా, ఎవరిని లెక్క అడుగుతాడంటే యజమానుని లెక్క అడుగుతాడు. ఆమేన్. ఒకసారి ఆయనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రవక్త మధ్యాకాశంలోకి, అదే పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశంలోకి వెళ్ళినప్పుడు అనేక మంది వచ్చి ఆయన హత్తుకొని, సహోదరుడ ప్రాణం, మీరు గనక రాకపోయి ఉంటే, మీరు గనక స్వార్థ ప్రకటించకపోయి ఉంటే మేము రక్షించబడే వాళ్ళమో కాదు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నప్పుడు ఆయనకంతా కూడా అర్థం కావట్లేదు. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళంతా ఎవరు అని చెప్పి ఆయనకి మనసులో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఒక స్వరం చెప్తోంది, వీళ్ళందరూ కూడా నీ సువార్త ద్వారా రక్షించబడిన వాళ్ళు. హల్లెలూయా. నీ సువార్త వలన రక్షించబడినటువంటి నీ జనాంగము అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, అవునా అని చెప్పినప్పుడు, సరే నేను క్రీస్తుని చూడాలి, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పంటే ఆయన మనకంటే కొంచెము పైన ఉన్నాడు, ఆయన ఇప్పుడు కాదు తీర్పు జరగబోతా ఉంది, అప్పుడు నువ్వు ఆయన్ని కలుసుకుంటావు అని చెప్పి అడిగితే, తీర్పు జరగబోతుందా, ఎలా జరుగుతుంది అని అంటే, ముందుగా నీ గుంపుకి నీకు తీర్పు జరుగుతుంది. ఆమేన్. అంటే ఎవరి ద్వారా అయితే రక్షించబడ్డారో, ఏ సువార్థికుడి ద్వారా, లేదంటే ఏ దూత ద్వారా రక్షించబడ్డామో, సువార్త ప్రకటించబడ్డామో, ఆ దూత కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీర్పులోకి వస్తారు. ఎలా వస్తారంటే వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చబడేది ఎవరి కోసం అంటే ఆ యజమానుడికి. ఆమేన్. లేదంటే ఆ దూతకి తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, అంటే వీళ్ళందరి నిమిత్తము నాకు దేవుడు తీర్పు తీస్తాడా అని అడిగాడు. ఆమేన్. సో వీళ్ళందరికీ బదులు నేను లెక్కప్ప చెప్పాలా అని అడిగాడు. ఎస్, అవును అని చెప్పన్నాడు. ఆమేన్. అంటే వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేసేటువంటి దేనికైనా సరే ఎవరు లెక్కప్ప చెప్పాలి? యజమానుడు లెక్క అప్పచెప్పాలి, ఆ సువార్థికుడు లెక్క అప్పచెప్పాలి, ఆ గడి వర్తమానికుడు లెక్క అప్పచెప్పాలి, ఆ దూత లెక్క అప్పచెప్పాలి. అప్పుడు ప్రవక్త అన్నాడు, అయితే పౌలు గారికి కూడా తీర్పు ఉంటుందా? పౌలు గారు కూడా తన సువార్త ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ కోసం ఆయన తీర్పులోకి వస్తాడా అని అంటే, అవును ఆయన కూడా తీర్పు వస్తుందని చెప్పంటే, అయితే ఏనంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, పౌలు గారు రక్షించబడితే నేను కూడా రక్షించబడతా, పౌలు గారు అంగీకరించబడితే నేను కూడా అంగీకరించబడతా. ఎందుకంటే పౌలు ఏం బోధించాడో నేను కూడా అదే బోధించాను. హల్లెలూయా. అపోస్తలులు ఏం బోధించారో అదే నేను కూడా బోధించాను. కాబట్టి ఆమేన్. వాళ్ళకి ఏదైతే తీర్పు నాకు కూడా అదే తీర్పు. ఆమేన్.
కాబట్టి ప్రియ సోదరా, యజమానులు తమ కింద ఉన్న వారి కోసము లెక్క అప్పచెప్తారు. ఆమేన్. ప్రవక్త విడాకులు పరిత్యాగం, అదే వివాహం మరియు విడాకులు అనే వర్తమానం బోధించడానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడంట. ఎందుకనంటే అమెరికాలో ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుని ఉన్నారు. 2-3 పెళ్లిళ్ళు ఉన్నాయి. ఎవరికి? సంఘంలో ఉన్న విశ్వాసులకి. సో కాబట్టి దేవుడి వాక్యం ఏం చెప్తా ఉందనంటే ఎవరైతే విడాకులు ఇచ్చి ఇంకొకరు పెళ్లి చేసుకుంటారో వీళ్ళు వ్యభిచారం చేస్తారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారని చెప్పి దేవుని వాక్యము చెప్తా ఉంది. సో ఈ సమయంలో వీళ్ళందరూ కూడా ఆ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా గందరగోళం అయిపోతా ఉన్నారు. అరే మరి మేము 2-3 పెళ్లి చేసుకున్నాం కదా, మేము ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాం, విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెని చేసుకున్నాం, ఆమె ఇంకొకరిని చేసుకుంది. ఈ విధంగా 2-3 పెళ్లిళ్ళు అయిపోయాయి. మాకు దేవుని వాక్యం చూస్తేనే మాది వ్యభిచారం అని చెప్తా ఉంది. అయితే ఇప్పుడు మేము వ్యభిచారంలో ఉన్నాం కదా, మేము రక్షించబడమా, మాకు రక్షణ లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా గందరగోళంగా ఉన్నప్పుడు ఆమేన్. ఇప్పుడు దేవుని ప్రవక్త అన్నాడు, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా నేను క్షమిస్తున్నాను. ఏమంటాడు ఆయన? దేవుడు క్షమిస్తాడు అంటలేదు, నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నాడు. అని చెప్పి ఆయన ఏమంటాడంటే ఈ మాట చెప్పమన్నది ఎవరంటే దేవుడు చెప్పమన్నాడు. హల్లెలూయా. అంటే నేను ఎవరి శిరస్సు కింద ఉన్నానంటే దేవుడి శిరస్సు కింద ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏది చెప్తున్నాడో నేను మీకు అది చెప్తా ఉన్నాను. ఆమేన్. క్షమించమన్నది ఎవరంటే దేవుడు క్షమించడం కాదు, నేను క్షమిస్తున్నాను. ఇక మీదట ఎప్పుడు కూడా మీరు చెయ్యొద్దు, ఇక మీదట ఎప్పుడు కూడా మీరు ఆ పని చెయ్యొద్దు, ఆ తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్పి ప్రవక్త ప్రజలకి తెలియజేస్తా ఉన్నాడు. అంటే 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి రక్షణ లేదా అని చెప్పారంటే ఆమేన్. వాక్యం వచ్చినప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్తారంటే, దానికి తీర్పు ఎవరు చెప్తారంటే, దానికి ఎవరు లెక్కప్ప చెప్తారంటే ఆ గడియ వర్తమానికుడు లెక్కప్ప చెప్తారు. ఆమేన్. ఇదిగో ఈ వాక్యము, ఈ మాట నేను చెప్పాను. ఇతను 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నిజమే, మాట ప్రకారం దేవుని వాక్యం ప్రకారం ఇతను తప్పే. కానీ దేవుడు నాకు చెప్పినట్టుగా నేను అతనికి చెప్పాను, ఇక మీదట ఎప్పుడు కూడా చెయ్యొద్దు, మీరు ఉన్న స్థితిలోనే కొనసాగండి, నేను నువ్వు క్షమిస్తున్నాను అని చెప్పి నేను చెప్పాను. అది కూడా ఎలా చెప్పానంటే నాకు దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. కాబట్టి ఇది సత్యమైతే, ఇది నిజమైతే అప్పుడు నన్ను పాస్ చేయండి, నన్ను పంపించండి, తద్వారా నా ద్వారా వచ్చేవాడు కూడా రక్షణ అనేది వస్తుంది. ఆమేన్. అంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే యజమానుడు గనక తప్పు చేస్తే, అధికారి గనక తప్పు చేస్తే, శిరస్సు గనక తప్పు చేస్తే ఆమేన్, ఆ తప్పు వల్ల ఎవరు శిక్ష అనుభవిస్తారంటే యజమానుడే శిక్ష అనుభవిస్తాడు. కానీ ఆ శిరస్సుకు లోబడిన వాళ్ళు, శిరస్సుకు నువ్వు లోబడ్డావు కాబట్టి నీకు రక్షణ ఉంటుంది. కానీ శిక్ష ఎవరికి వస్తుంది? తప్పు చేసిన శిరస్సుకు వస్తుంది. అందుకోసమే మీ నిమిత్తము వారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనము అధికారానికి లోబడినప్పుడు మనకేమొస్తుందంటే భద్రత వస్తుంది. అధికారానికి లోబడినప్పుడు మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. అధికారానికి లోబడినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. హల్లెలూయా. నీ భర్త చెడ్డవాడే వచ్చు, నీ భర్త తాగుబోతే వచ్చు, కానీ నీకు భర్తనుగా దేవుడే అక్కడ యజమానుడిగా పెట్టాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నీ భర్తకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. నేను అంతకుముందు చెప్పాను, ఒక ఆమె వచ్చింది, అయ్యా నా భర్త అవిశ్వాసం, నా భర్త నన్ను చర్చికి వెళ్ళనివ్వట్లేదు, నా భర్త కొడుతున్నాడు, తిడుతున్నాడు, బైబిల్ చేయనివ్వట్లేదు అని చెప్పి ఆమె అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుని వాక్యం లోబడమని చెబుతుంది, నన్ను ఏం చేయాలి అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నీ యజమానికి, నీ భర్తకు నువ్వు లోబడవలసిన మాట నిజమే, నువ్వు లోబడాలి. కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా ఏదైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు దానికి నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. అంతేగాని నువ్వు పూర్తిగా వదిలేసి వచ్చేయమంటలేదా? అదేదా? ఏ మాట అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందో ఆ మాట విషయంలో నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. కానీ ఆ మాట చెప్పేది కాబట్టి నువ్వు అతన్ని విడిచిపెట్టి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ శిరస్సుకు నువ్వు లోబడి ఉండాలి. ఆమేన్. ఆ విధంగా లోబడినప్పుడు ఖచ్చితంగా నీకు భద్రత అనేది ఉంటుంది. ఓకే, నీ భర్త తప్పు చేసిన ఆమేన్,
నీవు గనక లోబడితే ఆమేన్ నీకు రక్షణ ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది. శిక్ష ఎవరికంటే యజమానుడికి ఉంటుంది. ఆమేన్. కాబట్టి సహోదరి సహోదరులరా, దేవుడు ఏమంటున్నాడంటే మీ యజమానులకు మీరు లోబడి ఉండండి. ఆమేన్. నీ భర్తకి నువ్వు లోబడి ఉండు, నీ కాపరికి నువ్వు లోబడి ఉండు. లోబడి ఉండటంలో భద్రత ఉన్నది, లోబడి ఉంటే రక్షణ ఉన్నది. ఆమేన్. ఎందుకనంటే లోబడటం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నావు. నువ్వు దేవుని వాక్యం నెరవేర్చినప్పుడు నీకు శక్తి ఉంటుంది, దేవుని వాక్యం నువ్వు నెరవేర్చినప్పుడు నీకు భద్రత ఉంటుంది, దేవుని వాక్యం నెరవేర్చినప్పుడు నీకు అధికారం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీ భర్తలు మంచివారా చెడ్డవారా చూడొద్దు, మీ భర్తలకి లోబడి ఉండండి. మీ పాస్టర్ గారు మనిషి కాబట్టి కొన్ని పొరపాట్లు చేయొచ్చు, కానీ మీ పాస్టర్ గారికి లోబడి ఉండండి. ఆమేన్. మీ అధికారులు చెడ్డవారు ఉండొచ్చు, కానీ దేవుడు వారికి అధికారం ఇచ్చాడు కాబట్టి వారికి మీరు లోబడి ఉండండి. ఆమేన్. యేసు కూడా ఏమంటాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు కూడా అందరి ముందు చదివేవాళ్ళు, వాడిని దాన్ని వివరించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మోషే ద్వారా పెట్టబడిన వాళ్ళు కనుక ఏమన్నాడు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా పెట్టబడిన వాళ్ళు కనుక వాళ్ళని యజమానులుగా దేవుడు పెట్టాడు కనుక వాళ్ళ మాటలు మీరు వినండి. హల్లెలూయా. కానీ వాళ్ళ క్రియల ప్రకారం మీరు చేయదు, కానీ వాళ్ళ మాటలు మీరు వినండి, వారికి మీరు లోబడి ఉండండి యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యజమానునికి లేదంటే నాయకత్వానికి, దేవుడిచ్చినటువంటి నాయకత్వానికి లోబడి ఉండటం అనేది బానిసత్వం ఎంత మాత్రము కూడా కాదు. ఆమేన్. చేతగానితనం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి నేను మంచివాడైతేనే లోబడతాను, చెడ్డవాడైతే నేను లోబడను అంటానికి లేదు. నువ్వు మంచి చేసేప్పుడే నేను ఈ మాట వింటాను, నువ్వు ఎడబడితే మాట్లాడితే నేను విన్నాను అంటానికి లేదు. ఏ సమయంలో ఉన్నా సరే అన్ని విషయాల్లో భార్య భర్తకి లోబడి ఉండాలా. ఆ విధంగా లోబడినప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు, ఆ విధంగా లోబడినప్పుడే నీవు నీ భర్తనే మార్చుకోగలుగుతావు. ఆమేన్. చివరిగా ఒక విషయం నుంచి ముగిస్తాం. అదేంటంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే భర్త చెడ్డవాడైనప్పుడు భర్తని ఏ విధంగా మార్చుకోవచ్చు అన్నది వాక్యంలో రాయబడింది. ఒకసారి చివరిగా విషయం చెప్పి ముగిస్తాను. పేతురు మొదటి పేతురు 3వ అధ్యాయం 1-7. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అటువలే స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆమేన్. స్త్రీలు చెప్తున్నాడు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. చూడండి, మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. అందువల్ల ఎందువల్ల? లోబడి ఉండటం వల్ల. ఆమేన్. లోబడి ఉండటం వల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే, అంటే ఆ భర్తలో ఎవరైనా సరే వాక్యానికి లోబడిన వాడు ఉంటే, ఆమేన్, వాక్యాన్ని తిరస్కరించేవాడు ఉంటే, వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు ఉంటే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, ఎవరు? భార్యల యొక్క భయాన్ని, ఆమేన్, భార్యల యొక్క పవిత్ర ప్రవర్తనను, ఆమేన్. ఎవరికి భయం కలిగి ఉండాలి? భయం అంటే యాక్చువల్గా ఫీర్ అంటే ఇక్కడ రెవరెన్స్ అనుకోవచ్చు, అంటే విధేయత. ఆమేన్. భర్తల పట్ల, ఆ చెడ్డవాడైనటువంటి భర్త పట్ల భార్య అయినటువంటి నీవు భయం కలిగి ఉన్నట్లయితే, లేదంటే విధేయత చూపించినట్లయితే, ఆమేన్, మీ పవిత్ర ప్రవర్తన చూపించినట్లయితే, ఆమేన్, నీ ప్రవర్తన ఏదైనా ఉండాలి పవిత్రమైనదిగా ఉన్నట్లయితే, ఎవరి పట్ల? మంచి భర్త పట్ల కాదు, వాక్యాన్ని నెరవేర్చే భర్త పట్ల కాదు, చెడ్డవాడైనటువంటి భర్త పట్ల,
వాక్యాన్ని ధిక్కరించే భర్త పట్ల నీవు కనుక ఆ విధంగా చూసి ఉన్నట్లయితే, ఆమేన్, వాక్యం లేకుండానే, ఎలాగా, వాక్యం అంటే ఏంటో వాడికి తెలియకపోయినా, వాక్యం అంటే ఎన్నడూ చదవకపోయినా, ఆమేన్, వాక్యం వాడికి బోధన పడకపోయినా, ఆమేన్, తన భార్య నడవడి వల్ల రాబట్టబడవచ్చును. హల్లెలూయా. సో చట్టబడినటువంటి భర్త, వాక్యానికి వ్యతిరేకంగా జీవించే భర్త రాబట్టబడటానికి అవకాశం ఉందంట. ఎవరి వల్ల అంటే వాక్యం బోధించడం వల్ల కాదు, వాక్యం వాడికి బోధింపబడటం వల్ల కాదు, కానీ భార్య యొక్క లొంగుబాటు వల్ల, భార్య వాక్యానికి లోబడటం వల్ల, భార్య దేవుడి వాక్యానికి లోబడటం వల్ల. వాళ్ళు లోబడుతున్న వాక్యానికి, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు లోబడు. హల్లెలూయా. అప్పుడు అతను కూడా లోబడతాడు. హల్లెలూయా. సో కాబట్టి వాక్యానికి మనం లోబడినప్పుడు అందులో ఏముంటుందంటే అవతలి వాటిని మార్చగలిగే శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే నీవు ఏం చూపిస్తున్నావంటే నీవు వాక్యానికి లోబడటం వల్ల నువ్వే వాక్యంగా మారి చూపిస్తావు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చేస్తా ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడతా ఉన్నావో, వాక్యం నీలో శరీరం ధరిస్తా ఉన్నది, వాక్యం నీలో ఫలిస్తా ఉన్నది. కాబట్టి వాక్యం ఎక్కడైతే ఫలిస్తుందో, వాక్యం ఎక్కడైతే శరీరం ధరిస్తుందో అక్కడ ఖచ్చితంగా ఫలాలు ఉండి తీరుతాయి. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏమంటాడంటే చెడ్డవాడే, ఒకవేళ నీ భర్త చెడ్డవాడైతే, అవిశ్వాస అయితే, వాడిని మార్చడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే నీవు వాక్యానికి లోబడు. హల్లెలూయా. వాక్యానికి లోబడి నువ్వేం చేయాలంటే నీ భర్తకి లోబడమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీ భర్తకే లోబడు. వాడు తాగొచ్చినా లోబడు, బయట తిరిగి వచ్చినా లోబడు, జోలాడి డబ్బులను పోగొట్టినా సరే నువ్వు వాడికి లోబడు. ఆమేన్. గౌరవంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. ఆమేన్. నీ మంచి ప్రవర్తన వాడికి చూపించు. అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రవర్తన, ఆ విధేయత ఏం చేస్తుంటే ఆ వ్యక్తిని మారుస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, మనము లోబడటం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అవి. లోబడటం వల్లనే విజయము సాధిస్తాము. లోబడటంలో శక్తి ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, మనకి అత్యంత కష్టమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఓకే, పలుకుబడిన మాట ద్వారా నువ్వు వరదలు సృష్టిస్తావు. నీ నోటి మాట ద్వారా ఒక సృష్టిని సృష్టిస్తావు అని చెప్పంటే ఆమేన్, హల్లెలూయా అని చెప్పంట. ఆమేన్. నీవు ఈ భూలోకానికి రాజు అవుతావు అని చెప్పంటే ఆమేన్, హల్లెలూయా అని చెప్పి అంటావు. ఆమేన్. ఈ సృష్టి అంతా కూడా నీవే, నువ్వే రాజు ఏంటంటే ఓ ఆమేన్, హల్లెలూయా అని చెప్పి అంటావు. కానీ వాక్యానికి, వాక్య ప్రకారంగా జీవించట్లేదు సార్, అది అత్యంత కష్టమైన పని. ఆమేన్. వాక్యం మాట్లాడటం కష్టం కాదు, వాక్యం ద్వారా శక్తివంతమైన కార్యం చేయడం కష్టం కాదు, కానీ ఏది అత్యంత కష్టం అంటే వాక్యం ప్రకారంగా జీవించడం కష్టమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఇంకో విషయం ఏంటంటే దేవుడికి లోబడటం ఈజీ. ఆమేన్. సాటి మనిషికి లోబడటం చాలా కష్టం. ఎందుకంటే ఒక తప్పులేని కనపడుతుంది. లేస్తే మనం చూసేదంటే సాటి మనిషిలో తప్పులు. వాడు భర్త అవ్వచ్చు, ఆమేన్, మనం పనిచేసే ఆఫీసులో ఆఫీసర్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, ఆమేన్, ఇక్కడ నిలబడి బోధించే మాస్టర్ గారు అవ్వచ్చు. వీళ్ళందరూ ఎవరు? మనుషులు. మనుషుల్లో ఖచ్చితంగా ఏమంటే లోపాలు ఉంటాయి. కాబట్టి వాడికి లోపడం చాలా కష్టం. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే చెడ్డవాడికి కూడా మీరు లోపడండి. మంచిగా మృదువుగా చెప్పేవాడికి కాదు, చెడ్డవాడికి కూడా మీరు లోపడాలి. కాబట్టి తప్పులు మనము చూడకూడదు. ఆమేన్. లోపాలను మనము చూడకూడదు. మనం చూడవలసింది కేవలం దేవుడి వాక్యాన్ని మాత్రమే. హల్లెలూయా. లోబడమని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రభువా నేను నీకు లోబడుతున్నాను, కాబట్టి నా భర్తకి నేను లోబడతాను. ఆమేన్. నేను నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నాను, కాబట్టి నా భర్తకి నేను లోబడుతున్నాను అని. ఆ విధంగా శారా ఏ విధంగా అబ్రహాముకు లోబడిందో, ఏ విధంగా శారా అబ్రహాముని నా యజమానుడా, నా ప్రభువు అని పిలిచిందో, ఆ విధంగా పవిత్రమైనటువంటి భయంతో కూడినటువంటి మీ ప్రవర్తన మీ భర్తల పట్ల ఉన్నప్పుడు మీ భర్తలను మార్చుకునే శక్తి మీరు కలిగి ఉంటారు. కాబట్టి లోబడదాం, మన అధికారానికి లోబడదాం, మన అధికారులకి లోబడదాం. ఆమేన్. విజయము సాధిద్దాం, మన కుటుంబాలని మార్చుకుందాం. ఆమేన్. మన సంఘంలో ఉన్నటువంటి, మన సంఘంలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనము ధరిద్దాం. ఆమేన్.
దేవుడు ఈ మాటలు దీవించిన గాక. దేవుడు సమృద్ధిగా ఆశ్రయించిన గాక. హల్లెలూయా. సమయంలో సాంగ్లు వచ్చి సమర్పిస్తాం. హల్లెలూయా. ఆనందంగా వేసి నిలబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. శివగారి మాటపదేవా స్తోత్రం తండ్రి. సర్వాధికారి స్తోత్రం నాయనా. ఈ ఆర్థిక సమయంలో ప్రభావిత అవసరం నుంచి నాయన నాయకత్వం గురించి మాతో మాట్లాడే ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ భూమి మీద ఎటువంటి అధికారులు ఉన్నప్పటికీ ప్రభువా, ఎటువంటి అధికారులైనా వారికి మీరు లోబడి ఉండాలని మాట్లాడావు ప్రభువా. ఈ భూమి మీద అయినా ఏ అధికారమైనా ఏ అధికారి అయినా ఎటువంటి అధికారాలున్నా ఇచ్చింది దేవుడు. ఆయన నీ స్తోత్రము తండ్రి. నీపై ఉన్న అధికారికి మీరు లోబడి ఉండాలని మాట్లాడావు ప్రభువా. నువ్వు లోబడుతున్నావంటే అది నీ క్షేమం కొరకేనని చెప్పావు తండ్రి. అది నీ మేలు కొరకేనని మాట్లాడావు ప్రభువా. అవును ప్రభువా. స్త్రీలారా మీ భర్తకు మీరు లోబడి ఉండాలని మాట్లాడావు తండ్రి. ప్రభువా, ఓ తండ్రి, ఓ ఈ యొక్క భర్తకి భార్య లోబడుతున్నదంటే దేవుని అధికారానికి లోబడుతుందని మాట్లాడావు ప్రభువా. ఆ భర్తకి ఆ యొక్క అధికారం దేవుడు ఇచ్చాడని అధికారాన్ని గౌరవించి నీ భర్తకు నువ్వు లోబడ్డప్పుడు నిశ్చయంగా నువ్వు దేవుని గౌరవిస్తున్నావు, నువ్వు దేవుని లోబడుతున్నావని మాట్లాడావు ప్రభువా. భర్త భార్యను గౌరవించినప్పుడు లోబడ్డప్పుడు ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందని చెప్పావు తండ్రి. ఆ కుటుంబం ఎటువంటి కలతలు వచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబం సమాధానంగా ఉంటుందని మాట్లాడావు ప్రభువా. భర్త చెడిపోయినప్పటికీ నీ భర్త ఏ విధంగా మంచివైన చెడ్డమైనప్పటికీ నీ భర్తను లోబడు, నీ భర్తను కంటలో పెట్టేది దేవుడని మాట్లాడావు ప్రభువా. దేవానికి స్తోత్రము తండ్రి. ఓ ప్రభువా, మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చిన తండ్రి, శాస్త్రులు పరిచయమైన వాక్యం మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి, ఓ నాయనా ఆ యొక్క మరియమ్మ మాట్లాడుతున్నది, యేసు నేను నీ తండ్రి ఓ భారత మీద వెతుకుతున్నామన్నప్పుడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నాను ఎరగవాలని మాట్లాడావు తండ్రి. అక్కడ తప్పులు సరి చేసావు ప్రభువా. ఓ తండ్రి, ఆ విధంగా మాట్లాడి నీవే భూసంబంధమైనటువంటి ఆ తల్లిదండ్రులకు లోబడి ఉన్నావు ప్రభువా. దేవానికి స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, నా తండ్రి దావీదు నాయనా ఊయ భార్యతో తప్పు చేసిన తండ్రి, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నా తండ్రి తన సైన్యాధిపతితో నాయనా ఓ తండ్రి ఆ యొక్క ఊయను పంపించాడు నా తండ్రి. ఆ యొక్క సంపించినటువంటి ఆ యొక్క సైన్యాధిపతి నాయనా నువ్వు లెక్కలేదు కానీ ప్రభువా, ఆ కుటుంబం దావీదు లెక్కడిగావు తండ్రి. దావీదును శిక్షించావు ప్రభువా. ఓ దేవానికి స్తోత్రము తండ్రి. ఓ తండ్రి, సైన్యాధిపతి నా తండ్రి దావీదు యొక్క నాయకత్వం కింద ఉన్నాడని మాట్లాడారు ప్రభువా. దాని యొక్క నాయకత్వం కింద ఉన్నారు కనుక నా తండ్రి ఆ యొక్క సైన్యాధిపతులు లెక్క అడగలేదు కానీ నా ప్రభువా దావీదును శిక్షించిన దేవుడు తండ్రి. ఓ దేవానికి స్తోత్రము నా ప్రభువా. ఓ తండ్రి, నీ నాయకత్వానికి నేను లోబడే భాగ్యం దయచేయండి. అవును ప్రభువా. సంఘానికి నాయన పాస్టర్ గారు నాయకుడని మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరు ఏ ఒక్క తప్పు చేసినా లెక్క పాస్టర్ గారు చెప్పాల్సిందని మాట్లాడావు ప్రభువా. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నీకు నాయకుడిగా నిర్మించినటువంటి నీ సేవకు లోబడి ఉండాలని మాట్లాడావు ప్రభువా. అటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభువా. నీకు లోబడే జీవితం మాకు దయచేయండి ప్రభువా. అప్పుడే సంఘం క్షేమంగా ఉంటుందని మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి, ఓ నాయనా నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. ఓ నాయనా మేమందరం కూడా నీకు లోబడి ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. ఓ తండ్రి, ప్రతి ఒక అధికారం కింద నాయనా క్రైస్తవులు లోబడి ఉండాలని చెప్పావు తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతవరకు నీకు లోబడుతున్నావు ప్రభావం చూస్తున్న దేవుడు తండ్రి. ఏ విధంగా జీవితాలు ఉన్నాయో చూస్తున్న దేవుడు ప్రభువా. మేము నాయనా నీకు లోబడకుండా మేము లేనట్లేదు ప్రభువా. నీకు లోబడే జీవితం మాకు దయచేయు ప్రభువా. ఓ నాయనా మా పాస్టర్ గారికి లోబడే జీవితం మాకు దయచేయు ప్రభువా. మేము క్షేమంగా ఉండాలంటే ఓ మా కుటుంబంలో మేము అందరూ క్షేమంగా
తండ్రి నువ్వు పెట్టినటువంటి అధికారం మీద మేము లోబడుతున్నాం ప్రభు. అటు జీవితం మాకు దయచేతండి, మాలో మార్పు దయచేతండి. మా కుటుంబాన్ని చూస్తున్న దేవుడు తండ్రి వాళ్ళని ఏది పొలంలో ఉందో ప్రభా మేము మార్గం సహాయం చేయ ప్రభా. మా జీవితాన్ని సరిచేయడు తండ్రి, మా కుటుంబాన్ని సరిచేతండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ పెట్టినటువంటి అధికారం మీద మేము ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ అధికారం నేను ఇచ్చిన దేవుడు ప్రభా, అందుకు నా తండ్రి మేము క్షేమంగా ఉండాలంటే ప్రభా నీ అధికారానికి లోబడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నేను విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. విశ్వసించిన